మరోవైపు కాళేశ్వరంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి ఉత్తమ్ మధ్య డైలాగ్ వార్ ముదురుపాకాన పడింది. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపు లాంచ్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. మేడిగడ్డ నుంచి పంపు చేయి, కన్నెపల్లి పంపు ఏడికి పంపు చేయాలి? నువ్వు పంపు చేస్తే అన్నారం బ్యారేజీలకు పంపు చేయాలి. అక్కడ కూడా భారీ ఎత్తున బుంగలు పడ్డాయి, సీపేజ్ లీకేజ్ అవుతున్నది. అక్కడి నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి, అక్కడ కూడా బొంగలు పడ్డాయి, సీపేజ్ లీకేజ్ అవుతున్నది. అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి. మరి అతను జనాన్ని కన్ఫ్యూజ్ చేయడమా, లేకపోతే అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషను, కన్ఫ్యూజను, అవగాహన రహితంతో మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావడం లేదు. కానీ దయచేసి కోపం రైతుల మీద తీయకండి, పంపింగ్ స్టార్ట్ చేయండి అని ఆ రోజు కూడా చెప్పినాం. యాసంగి పంట వీళ్ళ ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లనే పోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మేము చెప్పేది ఏమంటే, కేసీఆర్ని తిట్టదలుచుకుంటే, బీఆర్ఎస్ని తిట్టదలుచుకుంటే, మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, పర్వాలేదు, పడతాం. బేసిజానికి పోకుండా వెంటనే నీళ్ళు లిఫ్ట్ చేసి మొత్తం నింపి పెడితే భూగర్భ జలాలు పెరుగుతాయి, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, బోర్లు పనిచేస్తాయి, ఫ్లడ్ ఫ్లో నింపి పెట్టండి. నీళ్లు నిజంగానే ఎక్కువైనాయి అనుకో, వదిలిపెట్టు, ఎవరొద్దన్నారు. కానీ ఈ రకంగా ఉన్న సిస్టమ్ను వాడుకోకుండా ఇవాళ కావాలని కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ఇన్ని రోజులు మేము చేసిన ప్రచారం దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం అని తేలిపోతుంది అనే ఒక బేసిజానికి పోయి అనవసరంగా ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నారు. వారు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఇర్రెస్పాన్సిబుల్, ఇమ్మెచ్యూర్ రిమార్క్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు చేసిన దోపిడీ కారణంగా, మీ కమిషన్ల కక్కుర్తి వల్ల, మీ పూర్ ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఓఎండ్ఎం వల్ల రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పితే బాధ్యత లేని మాటలు, అది చాలా సిల్లీ రిమార్క్స్ కూడా ఉన్నాయని చెప్పి మనం చేస్తాం. మిడ్మానేరు పైకున్న రిజర్వాయర్లన్నీ నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాయి నీళ్ల కోసం. వర్షాలు సరిపోవడం లేదు. ఇప్పటికి 45% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది ఈ సీజన్లో. కాబట్టి ప్రభుత్వానికి మేము చేసే ప్రార్థన, విజ్ఞప్తి, రాజకీయంగా మీరు ఏదైతే మమ్మల్ని బద్నాం చేయాలనుకున్నారో, మమ్మల్ని తూలనాడాలనుకున్నారో ఇప్పటికే కావాల్సినంత తిట్టిండ్రు. మేడిగడ్డ మేడిపండు అయిపోయిందన్నారు, ఇంకేదో అన్నారు, 1,00,000 కోట్లు పోయినాయి అన్నారు. రాహుల్ గాంధీ గారు మీరిడికి వచ్చి ఇక్కడ చిన్న పలుగును కూడా పేదగా చూపెట్టి ఏదో జరిగిపోయిందని ఒక భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 4.5 ఏళ్ళు మీరే ఉంటారు. ప్రభుత్వానికి మేము చెప్పేది ఏమంటే, మీరు ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరింది. కేసీఆర్ గారిని తిట్టడం, ఇంకోరిని తిట్టడం ఇప్పుడు ప్రతి సమస్యలకు పరిష్కారం కాదు. ఈ వృధాగా పోతున్న నీళ్లను దయచేసి మీరు పంపు హౌస్ స్టార్ట్ చేస్తే వెంటనే పైన ఉండి నోరెళ్ళ పెడుతున్న ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఆ పని చేయండి. వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లాంగ్ జెస్టేషన్ పవర్ ప్రాజెక్ట్స్, పవర్ కానీ, ఇరిగేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి లో కాస్ట్ ఇంట్రెస్ట్ పై లోన్స్ తీసుకొస్తారు. వీళ్ళు హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంపై శాశ్వతంగా ఫైనాన్షియల్ బర్డన్ నెట్టేసింది.